హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. డీఎస్సీ 1:3 జాబితా అప్డేట్ గురించయితే చాలామందయితే కామెంట్ అయితే చేస్తున్నారు గైస్. మా జిల్లాలో 1:3 జాబితా అయితే ఎక్కడ చూసుకోవాలి? ఎలా చూసుకోవాలి? వెరిఫికేషన్‌కి ఎక్కడికి వెళ్ళాలి? ఎలాంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని చాలా మందికైతే డౌట్స్ అయితే ఉన్నాయి గైస్. మన డీఓ అఫీషియల్ వెబ్‌సైట్‌లో గూడా అయితే ఈ 1:3 జాబితా అయితే అందుబాటులో అయితే లేదు. ఏదైనా అప్డేట్ ఇవ్వండి అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. వారి కోసం అయితే సెపరేట్‌గా ఈ వీడియో అయితే చేశాను గైస్. వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూడే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేశాను గైస్. ఇందులో 1:3 జాబితాకి సంబంధించిన ఏదైతే అప్డేట్ వచ్చిందా అని అయితే చూసుకుంటే గనకైతే దీంట్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉంది. డిఎస్సికి సంబంధించిన జనరల్ డిస్ట్రిక్ట్స్ వైజ్ ఉంది. అదేవిధంగా ఫర్ ఈచ్ పర్సన్కి సంబంధించిన లిస్ట్, ర్యాంకింగ్ లిస్ట్ కూడా అయితే సేమ్ అంతే ఉంది. ఎలాంటి కొత్త అప్డేట్స్ అయితే మన వెబ్సైట్లో అయితే లేవు గైస్. చూసుకోవచ్చు, మీరైతే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎలాంటి వాటిలో చేంజెస్ అయితే రాలేదు. మరి 1:3 జాబితా ఎక్కడ చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి? వాళ్ళ క్యాండిడేట్స్కి అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి కదా. దానికోసం అయితే మన విద్యాశాఖ నుంచి అయితే అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతకుముందే గైస్. కొద్దిసేపట్లో 1:3 జాబితా అయితే రిలీజ్ చేస్తున్నట్టయితే డిఈఓ ఆఫీస్ నుంచి అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ అయితే చేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు 1:3 జాబితా కోసం వెయిట్ చేసిన స్టూడెంట్కి అయితే వాళ్ళ ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే మెయిల్స్ అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది గైస్. అండ్ మీరు కూడా మీ ఎస్ఎంఎస్ అదేవిధంగా మీ మెయిల్స్ అవి కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీ జంక్ బాక్స్ కానీ అదేవిధంగా స్పామ్లో కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే సమ్ టైమ్స్ మెయిల్స్ అన్ని స్పామ్లో పడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే ఇప్పటి నుంచి అయితే ఫ్రెష్గా చెక్ చేసుకోవడం అయితే మొదలు పెట్టండి. ఇదైతే మీ వంతు నుంచి అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది గైస్. అదేవిధంగా దాంట్లోనే అఫీషియల్గా మీరు ఏ సెంటర్కి వెళ్ళాలి, ఏ డేట్ రోజు అయితే మీరు వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి అని అయితే కొత్తగా అయితే అప్డేట్ అయితే మీకైతే వస్తుంది. అది కూడా మీకైతే ఇన్ఫర్మేషన్ పంపించిన మెయిల్లోనే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది గైస్. వాళ్ళ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన సర్క్యులర్ అయితే మీకు కూడా చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు గైస్. డిఎస్సి జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం నియమించిన అధికారులకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే మీటింగ్ జరిగింది. డిఎస్సి జిల్లాల వారి వెరిఫికేషన్ సంబంధించిన నియమించిన అధికారులకు అయితే ఇంతకుముందే మీటింగ్ అయితే పెట్టారని అయితే చెప్తున్నారు. వారికి వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి అనే అంశంపైన ట్రైనింగ్ అయితే ఇచ్చారు. వెరిఫికేషన్ అయితే ఎలా చేయాలని అయితే చెప్తున్నారు. రేపటి నుంచి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి అందరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఆల్రెడీ లీస్ట్లో నేమ్స్ వచ్చిన వారికి అయితే 1:3 నేమ్స్, వాటిలో నేమ్స్ రాని వారికి కూడా ఇప్పుడు నైట్ అయితే లిస్ట్ అయితే వస్తుంది. కాబట్టి మీకు కూడా అయితే డేట్స్ అనేవి మీకు వచ్చిన మెయిల్స్లో అయితే చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఈరోజు సాయంత్రం వరకు అభ్యర్థులకు మెసేజ్లు వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లాల వారీగా 1:3 వెరిఫికేషన్ లిస్ట్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే ఈరోజు అయితే వస్తుందని అయితే చెప్పేశారు గైస్. క్లారిటీగా ఇదైతే అఫీషియల్గా వచ్చిన అప్డేట్ ఇదైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను గైస్. మీరైతే ఎటువంటి దానికైతే భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొద్దిగా లేట్ అయినా పర్లేదు, కానీ మీ లిస్ట్ మీదైతే రిలీజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎలాంటి టెన్షన్ అయితే పెట్టుకోకండి. ఓకేనా? వీడియో అయితే ఇంత గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.